సూపర్ 6 సూపర్ హిట్ కూటమి పాలన బంపర్ హిట్ అంటోంది ఏపీలోని అధికార పక్షం. అనంతపురం సభ సక్సెస్ అయిందని చెప్తున్న కూటమి అదే జోష్తో ముందుకెళ్లేందుకు వ్యూహాలు రచిస్తున్నామంటోంది. ఆపరేషన్ రాయలసీమ చేపట్టింది సైకిల్ పార్టీ. రాయలసీమలో 52 స్థానాలకు గాను 45 సీట్లలో కూటమి జయకేతన ఎగరేసింది. అందులో 40 నియోజకవర్గాల్లో సైకిల్ పార్టీ గెలిచింది. టీడీపీ చరిత్రలోనే ఇది కని విని ఎరుగని విజయం. అధికారంలోకి వచ్చిన తర్వాత కడపలో నిర్వహించిన టీడీపీ మహానాడు సూపర్ సక్సెస్. నిన్న అనంతపురంలో జరిగిన సూపర్ 6 సభ కూడా విజయవంతమైంది. ఇదే ఉత్సాహాన్ని చూపిస్తూ రాయలసీమలో పూర్తిగా పాగా వేసేందుకు టీడీపీ కసరత్తు చేస్తోంది. రాయలసీమలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్, కడప స్టీల్ ప్లాంట్ సహా అనేక పరిశ్రమలు రాయలసీమకు వస్తున్నాయి. హంద్రీనీవా పనులు పూర్తి చేసి మారుమూల నియోజకవర్గాలకు కూడా నీళ్లిస్తున్నారు సీఎం చంద్రబాబు. అటు అభివృద్ధి, ఇటు సంక్షేమంతో సీమలో తమకు పూర్తిగా అనుకూల వాతావరణం ఏర్పడినట్టు టీడీపీ భావిస్తోంది. ఇవన్నీ కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు ఉండడం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సహకారం, అండదండ ఉండడం వల్ల చంద్రబాబు నాయుడు గారు తనకున్న పాలనా అనుభవంతో, పరిపాలనా సామర్థ్యంతో రాయలసీమ పైన ప్రత్యేక దృష్టి పెట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయగలుగుతా ఉన్నారు. రాయలసీమ టీడీపీ అడ్డాగా మారింది అనడానికి కడప మహానాడు, అనంతపురం సూపర్ 6 సభలే నిదర్శనమన్నారు ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు. రాయలసీమ గడ్డ తెలుగుదేశం పార్టీ అడ్డాగా మారిందనే దానికి మొన్న జరిగిన కడప సభలు, అట్లాగే ఈరోజు జరిగిన అనంతపురం సూపర్ హిట్ సభలో నిదర్శనాలు. 5 ఏళ్ల పాలనలో జగన్ రాయలసీమకు ద్రోహం చేశారని, అందుకే ప్రజలు 2024 ఎన్నికల్లో జగన్ను చావుదెబ్బ కొట్టారని టీడీపీ అంటోంది. రాయలసీమను, ముఖ్యంగా అనంతపురం జిల్లాను సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టే రాయలసీమ ప్రజలు లాగి కొట్టారు జగన్మోహన్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి పార్టీని మొన్నటి ఎన్నికల్లో. ఈరోజు కూడా 15 మాసాల తర్వాత జరిగిన కార్యక్రమంలో కూడా ఇంత ఉత్సాహం పెళ్ళుబుకింది ప్రజల నుంచి అంటే దానికి కారణం ప్రజాపాలన. విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి రాయలసీమలో నీళ్ల ప్రాజెక్టుల వరకు అన్నింటిపైన ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీ నేతలపై టీడీపీ మండిపడుతోంది. త్వరలోనే కర్నూలులో మరో సభ పెట్టి వైసీపీ తీరును ఎండగడతామంటోంది టీడీపీ. అదిగో ఎవరో మందు తాగి పడిపోతే ఇండ్రిని తాగి చనిపోయాడండి రైతు అని చెప్పేసి ఫేక్ ప్రచారం చేస్తున్నారు. ఇంకొక వైపు మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ప్రైవేటైజ్ చేస్తున్నారు. అంటే వీళ్ళు ఆ సోషల్ మీడియా వేదికగా ఫేక్ ప్రచారాలు చేస్తూ బతుకుతున్నారు తప్ప వాస్తవం అందులో లేదని చెప్పి తెలియజేస్తారు. తప్పనిసరిగా మళ్ళీ మేము త్వరలోనే కర్నూలులో కూడా పెడతాం. ఆ రోజు ఖచ్చితంగా అన్ని అనౌన్స్ చేస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నామండి. మొత్తంగా వైసీపీ బలంగా ఉన్న రాయలసీమలో స్పెషల్ ఫోకస్ పెట్టిన టీడీపీ ఫ్యాన్ పార్టీని కోలుకోకుండా చేయాలనే వ్యూహాన్ని రచిస్తోంది.